వైసీపీ ప్రభుత్వ పాలన టెర్రరిస్టుల పాలనను తలపించే విధంగా కొనసాగిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏ తప్పు చేయకుండా అవినీతికి పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ పరిపాలన సైకో పాలనను తలపించినట్లు విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికి కరెక్ట్గా 1 సంవత్సరం కాలం అయిపోతూ ఉంది. గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడే బనగానిపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది. నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి 12:30 గంటల తర్వాత నిద్రలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు అభివృద్ధి సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు. అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేని నాయకుడిని, మచ్చలేని చంద్రుని మీద ఏదో విధంగా కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను ముద్దాయినైనాను, తాను జైలు పాలైనానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా ఎందుకు కాకూడదు, ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.